ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర, విద్యార్థుల సమస్యలపై మరి అల్పెరగని పోరాటం చేసినటువంటి చరిత్ర, తెలంగాణ ఉద్యమంలో అన్ని తానై 4.5 కోట్ల మంది ప్రజల గుండెల్లో పట గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి. మరి తెలంగాణ ఉద్యమం నాయకులు ఈ రోజు మన కళ్ళ ముందుకు రావడం నిజంగా మనందరికీ, మన జనగామ ప్రజలకు గర్వకారణం. వారికి ఒక్కసారి చేతులు చేయెత్తి ఈటల రాజేంద్ర గారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలుపు. వారు దయచేసి మొదలు మాట్లాడుతారు. వారు మరి ఈ సందర్భం మన రక్షణ కోసం, భారత మాత రక్షణ కోసం అహోరాత్రులు పనిచేసినటువంటి సైనికుల అమరత్వాన్ని, సైనికుల త్యాగాలని దేశవ్యాప్తంగా పిలిపించింది. సైన్యానికి స్ఫూర్తినివ్వండి, ఈ ప్రభుత్వాన్ని 2 మనసుతో ఆశ్రయించమని చెప్పి అయితే పిలిపించిందో ఆ పిలుపులో భాగంగానే భారత మాత ముద్దు బిడ్డగా మనం ఇక్కడ పాల్గొన్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఆర్మీలో పనిచేసినటువంటి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 11 సంవత్సరాలుగా 3వసారి ముచ్చటగా ప్రధానమంత్రిగా భారత ప్రజానీకం ఆశ్రయించిన తర్వాత భారత ప్రభుత్వ ఎజెండా ఏంటో, రేపు ఏం చేయబోతుందో భారత ప్రజానీకానికి అప్పీల్ చేసినప్పుడు ఈ దేశం రాబోయే కాలంలో అన్ని దేశాల కంటే కూడా ముందుండబోతా ఉంది. ఒకప్పుడు భారతదేశం అంటే 3rd వరల్డ్ కంట్రీ, పేద దేశం అని చెప్పి ఓ అమెరికా, ఓ రష్యా, ఓ వరల్డ్ బ్యాంకు, ఓ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఆదుకుంటే తప్ప, అప్పిస్తే తప్ప ముందుకు పోని పరిస్థితిలో ఉన్న దేశాన్ని మోడీ గారు అతి శీఘ్రంగా ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన సందర్భాన్ని మన శత్రు దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆ పేద కుటుంబాలకు ఇల్లు ఇవ్వాలి. నాకు ఇక్కడ కనబడుతున్నది, ఏ నిరుద్యోగ బిడ్డలైతే ఎన్నడూ కనవో నేషనల్ హైవేస్ 2 లైన్ల రైల్వే లైన్ ఉంటే 3వ లైన్, రైల్వే స్టేషన్ నిర్మాణం, ఎయిర్పోర్ట్ల నిర్మాణం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ మన పక్క దేశమైన పాకిస్తాన్లో 100 రూపాయలు పెడితే కూడా 1 కిలో గోధుమ పిండి దొరికే పరిస్థితి లేదు. తినడానికి తిండి లేదు, రక్తపాతం తప్ప. ఎక్కడ బాంబులు పేలుతాయో, ఎక్కడ అమాయకులు చనిపోతారో అలాంటి దుర్మార్గమైన పరిస్థితి అక్కడ ఉన్నది. కానీ ఇక్కడ మోడీ గారు వచ్చిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నాడు, గోకుల్ చాట్ దగ్గర బాంబులు పెడితే ఎట్లా ఎగిరి పడ్డాయో శవాలు మీరు చూసిండు. దిల్సుఖ్నగర్ చౌరస్తాలో సాయిబాబా మందిరం దగ్గర ఎట్లా ఎగిరిపడ్డాయో చూసిండు. కానీ వాళ్ళ మా కళ్యాణ్ ముఖ్యమంత్రి గారు చెప్తారు ఇప్పుడు మళ్ళీ ఉపన్యాసంలో, జమ్మూ అండ్ కాశ్మీర్లో రక్తం చిందని రోజు లేదు. తూటాలకు అనేక మంది నెలకొరిగిండ్రు. ఇవాళ అది ఒక సుందరమైనటువంటి సరస్సులాగా మారిపోయింది. 100 టన్నుల రైల్వే లైన్లు, పెద్ద పెద్ద హైవేలు, సుందరమైన జమ్మూ అండ్ కాశ్మీర్ని చూడలేకపోయిన దుర్మార్గులు దొంగచాటుగా వచ్చి తుపాకులతో ఎట్లా కాల్చి చంపేలా మీరు చూశారు. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, మీ పేరేంటి అడిగితే సరిపోకపోతే మీరు తప్పు చెప్తుందని చెప్పి అనుమానపడి బట్టలు ఇడిపించి భార్యల కళ్ళ ముందే మా భర్తను చంపద్దని చెప్పి వేడుకున్నప్పటికి కూడా ఒకవేళ చంపదలుచుకుంటే నన్ను కూడా చంపమని చెప్పి ప్రాధేయపడ్డా కూడా దుర్మార్గులు వినకుండా ఆ చంపుతున్నప్పుడు ప్రాధేయపడ్డ మహిళకు చెప్పిన మాట ఏంటంటే, ఓ నీ మోడీకి చెప్పుకోమని చెప్పిండు ఆ దుర్మార్గుడు తప్ప ఆయన మాత్రం కాల్చకుండా వదిలిపెట్టలేదు. ఇవాళ ఎన్నో సంవత్సరాలుగా ప్రశాంతంగా జమ్మూ అండ్ కాశ్మీర్
ఆ దుర్మార్గుల దాడులతోటి దేశమంతా కూడా అట్టుకుపోయిన విషయం మీకు తెలుసు. లాభం లేదనుకొని ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి నా ఆడబిడ్డల నుదుటి తిలకాన్ని, నా భారత మాత నుదుటి మీద ఉండే తిలకం, నా భారత జాతి మహిళల మీద నుదుటి మీద ఉండే తిలకం, ఆ తిలకాన్ని దుర్పేసిన దుర్మార్గుల్ని మట్టు పెట్టాలని చెప్పి దానికి ముందుకొచ్చినటువంటి వీరవనితలు ఇద్దరు, ఒకరు సోఫియా ఖురేషీ, మరొకరు వైమా సింగ్, ఇద్దరు వీరవనితలు. నేను ప్రతీకారం తెచ్చుకుంటా, భారత మాత కోసం నా ప్రాణాన్ని నా బలిపెడతా అని చెప్పి ఇద్దరు 25 నిమిషాల వ్యవధిలోనే 25 నిమిషాల వ్యవధిలో ఏ దుర్మార్గులు అయితే సైన్యం అండతో అక్కడ ఈ టెర్రరిస్ట్ క్యాంపులు నడుపుతున్నారో ఆ 9 టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేసి తుత్తినిల చేసి అమెరికా వెంటనే రంగంలో దిగి ఓ అణ్వస్త్ర దేశం అని చెప్పి భయపట్టించే ప్రయత్నం చేసింది. కానీ భయపడ్డానికి సిద్ధంగా లేడు మోడీ, భయపడ్డానికి సిద్ధంగా లేదు. సర్వే జనే సుఖినో భవంతు అని చెప్పి అందరినీ మేలు కోరే ఏకైక జాతి భారత జాతి. 4 అడుగులు ముందుకు వేస్తాం కొడుక, 1 అడుగుకు వెనుక ఇస్తాం మా ప్రజల రక్షణ కోసం మాత్రమే, మా అభివృద్ధి కోసం మాత్రమే. రంగు బయటపడ్డది. పాకిస్తాన్కు అండగా ఉన్నవాళ్ళు, ఆయుధాలు సప్లై చేసేవాళ్ళు, దొంగ చాటుగా ఉండి వాడు మాత్రం యుద్ధంలో పాల్గొనకుండా వీళ్ళని దించి మన దేశంలో రక్తపాతం పారించాలనేటువంటి దుర్మార్గ ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరికి వెరవకుండా భయపడకుండా తప్పకుండా రాబోయే కాలంలో ఎప్పుడూ యుద్ధమే ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు మాత్రమే యుద్ధం చేస్తుంది భారతదేశం. ఇవాళ మనందరం కూడా ఆ యుద్ధంలో అసలు బాసినటువంటి వీర సైనికులకి, అందులో పాల్గొన్న సైన్యం ఆత్మస్థైర్యాన్ని నింపడానికి, అదేవిధంగా మోడీ గారి సంకల్పానికి భారత జాతికి జాతి అండగా నిలబడినటువంటి సంకల్పంలో ఇవాళ ప్రతి మండల కేంద్రంలో కావచ్చు, నియోజకవర్గం కేంద్రం కావచ్చు, జిల్లా కేంద్రాలు కావచ్చు 3 రంగుల జెండా పట్టి ఇలా ఊరేగింపు తీసిన మనం జనగామ పట్టణంలో